హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్స్ హర్రర్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకుండా పార్ట్ 3 చూస్తున్నట్లయితే ఒకసారి పార్ట్ 1 పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూడండి. అప్పుడే నా యొక్క ఈ కళ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ ఊరి వాళ్ళందరూ ఆ సాధువు దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళి ఆ సాధువుని కలిసి వాళ్ళ ఊరి గురించి, వాళ్ళ ఊరిలో ఉన్న సమస్య గురించి చెప్తారు. ఆ సాధువు, నాకు ఏం జరిగిందో తెలియాలంటే మీ ఊరిలో ఆ గర్భవతి వాడిన వస్త్రం, ఆమె చనిపోయిన ప్రదేశం నుంచి కొంత మట్టిని తీసుకురమ్మంటాడు. సరే అని ఆ ఊరి వాళ్ళు ఆ గర్భవతి నివసించిన ఇంటికి వెళ్ళి ఆమె వాడిన వస్త్రాన్ని, ఆమె చనిపోయిన ప్రదేశం నుంచి కొంత మట్టిని తీసుకొచ్చి ఆ సాధువుకి ఇస్తారు. అప్పుడు ఆ సాధువు ఒక చేత్తో ఆ వస్త్రాన్ని, ఇంకొక చేత్తో ఆ మట్టిని పట్టుకొని రెండు కళ్ళు మూసుకొని మనోనేత్రంతో ఏం జరిగిందో చూస్తూ ఉంటాడు. అలా కొంతసేపటికే ఆ సాధువు యొక్క కళ్ళ నుంచి రక్తం రావడం మొదలవుతుంది. అది చూసిన జనానికి ఏం చేయాలో అర్థం కాక భయం ఇంకా ఎక్కువైపోతుంది. కొంతసేపటికి ఆ సాధువు కళ్ళు తెరిచి, ఇది సాధారణ మరణం కాదు, విధికి కాలానికి దేవుడిని ధిక్కరిస్తూ జరిగిన మరణం అని ఆ ఊరి వాళ్ళకి చెప్తాడు. ఆ ఊరి వాళ్ళకి అర్థం కాక, స్వామి కాస్త అర్థమయ్యేలా చెప్పండి అంటారు. దానికి సాధువు, జననం మరణం అనేవి దేవుని యొక్క విధిరాత, కానీ విధిరాతకి సంబంధం లేకుండా జననాలు మరణాలు జరిగితే దానినే విధికి కాలాన్ని ధిక్కరించడం అని అంటారు. అలా జరగాల్సిన అవసరం ఏముంది స్వామి అని ఆ ఊరి వాళ్ళు అడగగా, దానికి ఆ సాధువు, చూడండి, మనమందరం దేవుని దయతో బతకాలనుకుంటాం, కానీ కొందరు మాంత్రికులు దేవుడినే గెలవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు అని అంటాడు. దానికి ఆ ఊరి వాళ్ళు, స్వామి ఇలా చేయడం వలన వాళ్ళకి ఏం లాభం అని అంటారు. సాధువు, ఎవరైతే తొలి సూరి గర్భం దాల్చి తనకు పుట్టబోయే బిడ్డ మీద అతీతమైన ప్రేమను పెంచుకుంటారో ఆ గర్భవతి యొక్క బిడ్డ కాలం నక్షత్రం మార్చి వాళ్ళకి అనుగుణంగా ఉన్న కాలం నక్షత్రంలో పుట్టేలాగా చేసి ఆ బిడ్డను ఆ తల్లికి పుట్టగానే వేరు చేసి ఆ తల్లి పాలను కూడా తాగని ఆ బిడ్డకు 3 రోజుల పాటు మనిషి యొక్క రక్తాన్ని తాగించి ఆ బిడ్డని క్షుద్ర దేవతకి అర్పిస్తే ఆ క్షుద్ర దేవత ఆ బలిని స్వీకరించి ఆ బలి ఇచ్చిన మాంత్రికుడికి అతీతమైన శక్తిని, ఈ కాలాన్ని సాధించగల శక్తిని అందిస్తుంది అని ఆ సాధువు ఆ ఊరి వాళ్ళతో అంటాడు. దానితో ఆ ఊరి వాళ్ళకి భయం ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ స్వామి, మా ఊరిలో ఉన్న సమస్యకి పరిష్కారం ఏంటి అని అడగగా, స్వామి ఇలా అంటారు, మీకు ఉన్న ఒకే ఒక పరిష్కారం, ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకొని ఆ తల్లి యొక్క ఆత్మకు చూపించండి. ఆ తల్లే తన బిడ్డని రక్షించుకుంటుంది. అలాగే ఎటువంటి మాంత్రికుడైనా, ఎంత శక్తి ఉన్న మాంత్రికుడైనా తల్లి ప్రేమ ముందు ఓడిపోక తప్పదు. అందువల్ల మీరు ఎలాగైనా ఆ బిడ్డను వెతకండి అని చెప్తాడు. అది విన్న ఆ ఊరి వాళ్ళు మన సమస్యకి పరిష్కారం దొరికిందని ఆనందపడాలో, లేక దొరకని ఆ బిడ్డ ఎక్కడుందో తెలియక బాధపడాలో అని విచారిస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఒకరు, ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఆ అమ్మాయి గురించి మనకు పూర్తిగా తెలియాలి అని అంటారు. అందుకు ఆ ఊరి వాళ్ళు, మనం ముందు అమ్మ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన భర్త ఎలా ఉంటాడు, తనకి బంధువులు ఉన్నారా లేరా అనే అమ్మాయి యొక్క వివరాలను వెతకడం మొదలు పెడతారు. కానీ వాళ్ళకి ఉన్నది కేవలం 3 రోజుల టైం మాత్రమే.